నమస్కారం సుధా గారు. ఇంతమంది పిల్లలతో ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది కొంచెం చెప్తారా అండి? నమస్కారం అండి. ఈ వీక్ మా సమ్మర్ వర్క్షాప్ స్టార్ట్ చేశాము మన సండే నుంచి. 5 days వర్క్షాప్. సో దానికి ఈ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఈ 1 week మాతో ఉంటారు. వర్క్షాప్ అంటే ఎటువంటి వర్క్షాప్ అండి? వర్క్షాప్ అంటే గురుకులం లాంటి స్టైల్లో మేము ప్లాన్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ చేస్తాము. సో లాస్ట్ ఇయర్ ఒకటి కొంచెం బ్రేక్ వచ్చింది, బట్ ఎవ్రీ ఇయర్ విల్ హ్యావ్. దాంట్లో ఏంటంటే పిల్లలకి పేరెంట్స్తో ఉండే లగ్జరీస్ తక్కువ ఉంటాయి. ఇక్కడ ఉండి అసలు ఒకప్పుడు గురువులతో ఉండి వీళ్ళు ఎలా కష్టపడి నేర్చుకునేవాళ్ళు, ఏదైనా ఆర్ట్ కానీ ఎనీథింగ్, వాళ్ళు ఏంటంటే వారియర్స్ వాళ్ళు తయారయ్యారు. ఎలా అయ్యారు? గురువులతో ఉండి నేర్చుకుని వచ్చారు. అలాగే వీళ్ళకు కూడా ఏంటంటే ఆర్ట్ నేర్చుకునేది ఇట్స్ నాట్ ఈజీ, ఎంతో కష్టపడితే కానీ రాదు అనేది వీళ్ళకి ఒక ఐడియా కోసం అని చెప్పి ఒక డిజైన్ చేశామన్నమాట ఈ వర్క్షాప్. దాంట్లో ఏంటంటే పిల్లలు పేరెంట్స్ని చూడకుండా నాతోనే 1 week ఉండిపోతారు. ఉండి నేను ఏది పెడితే అది తింటారు, నేను ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకుంటారు, ఏది చేయమంటే అది చేస్తారు. అండ్ నటరాజ స్వామికి సేవ చేసుకుంటారు, క్లీన్ చేసుకోవడం అది అంతా కూడా వాళ్ళే చేస్తారు. అసలు చేయాలి అని ఒక ఆలోచన మీకు ఎలా కలిగింది? ఎన్నేళ్ళుగా చేస్తున్నారండి? ఇది వర్క్షాప్ 2017లో ఒకసారి చేశాము. తర్వాత మళ్ళీ 2019లో చేశాం, కానీ ఇట్ వాజ్ డే వర్క్షాప్ చేశాము. తర్వాత పాండమిక్ మూలంగా బ్రేక్ వచ్చింది. మళ్ళీ 2023 నుంచి చేస్తున్నాము. ఇదేంటంటే ఆ ఐడియా ఎందుకు వచ్చింది అనేదంటే, పిల్లలు ఆ డిసిప్లిన్ అనేది, ఆర్ట్ మీద డిసిప్లిన్ అనేది ఇన్కల్కేట్ చేయడానికి అనేది ఆ ఐడియాతో స్టార్ట్ చేశాము. వస్తారు, 1 గంట నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు. దాంతో వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక లైక్ స్విమ్మింగ్, స్కేటింగ్ లాగా ఉంటుంది. అలా కాకుండా ఆర్ట్ అనేది ఒక తపస్సు అనేది వాళ్ళకి తెలియాలి. ఆ ఉద్దేశంతో మొదలెట్టింది ఈ వర్క్షాప్ ప్రాజెక్ట్ అండి. పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఈ వర్క్షాప్కి వాళ్ళు ఎలా రెస్పాండ్ చేస్తున్నారండి? పేరెంట్స్ చాలా అప్రిషియేట్ చేస్తున్నారండి. ఎందుకంటే పిల్లలు ఎంతసేపు వాళ్ళతో ఉండడము, ఆ వరల్డ్ చిన్న వరల్డ్ అయిపోయింది. ఇక్కడ ఈ వెస్ట్రన్ వరల్డ్ ఏంటంటే ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీనే, మహా అయితే ఒక ఫ్రెండ్స్తో వెళ్తారు, కాసేపు వస్తారు. ఈ బ్యాక్ హోమ్ ఏంటంటే మనకి చుట్టాలు, కజిన్స్ దగ్గర వెళ్ళడం, వాళ్ళతో ఉండడము, ఏమంటారు ఆ ఇంటిమెసీ అలా పెరిగేది. ఇక్కడ ఆ ఆపర్చునిటీ లేదు ఎవరితో కూడా. బట్ ఇక్కడ వచ్చి వెళ్ళిన వాళ్ళు, మీరు వర్క్షాప్స్కి వచ్చి వెళ్ళిన పిల్లలు, దే గో ఫర్ ట్రిప్స్ టుగెదర్. ఫ్యామిలీస్ ట్రిప్స్కి వెళ్తారు, తర్వాత బయట ఎంజాయ్ చేసి వస్తారు. అండ్ దే మేక్ సమ్ మెమరీస్ దట్ ఇట్ రిమైన్స్ ఫర్ ఎవర్. చాలా బాగుందండి. ఆన్ యావరేజ్ పర్ డే ఎన్ని అవర్స్ వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారండి? వాళ్ళు పిల్లలు అంత రిగోరియస్ డ్యాన్స్కి వాళ్ళు ఎలా రెస్పాండ్ చేస్తున్నారండి? నాకు తెలిసి పెద్దగా కంప్లైంట్స్ లేవు. దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకంటే నేను చేయిస్తాను, కానీ ఇట్స్ పనిష్మెంట్ లాగా చేయించను. దే ఎంజాయ్ ఇట్ వైల్ వీ ప్రాక్టీస్. దే ఎంజాయ్ ఇట్. బ్రేక్స్ ఉంటాయి. ఆ బ్రేక్స్లో ఏం చేయాలి అనేది మేము ప్లాన్ చేసుకుంటాం ముందే. పొద్దున పూట ఇక్కడంతా వెదర్ బాగుంటుంది, చక్కటి అట్మాస్ఫియర్. వాకింగ్కి వెళ్తాము. వాకింగ్కి వెళ్ళొచ్చాక యోగాలు చేస్తారు. యోగా ఆర్ జుంబా ఒకటి చేస్తాము అప్పుడప్పుడు. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్లు, స్నానాలు, అండ్ వాట్ ఎవర్ దే డూ, ఎవ్రీథింగ్ ఇస్ టైమ్డ్. దే కెనాట్ స్టే. తినడం కానీ, షవర్ కానీ, పడుకోవడం కానీ, ఎవ్రీథింగ్ ఇస్ టైమ్డ్. ఇంత టైం పడుకోవాలి, ఇంత టైం తినాలి, ఇంత టైం ఆడుకోవాలి, అట్లా టైమింగ్స్ ఉంటాయి. సో డిసిప్లిన్ ఇన్కల్కేట్ అవుతుంది. దట్స్ ద హోల్ పాయింట్. అండ్ డ్యాన్స్ ప్రాక్టీస్ వాళ్ళు ఎంత చేయగలరు అనేది నాకు తెలుస్తుంది. దాని ప్రకారమే చేయిస్తాను. అండ్ మధ్యాహ్నం పూట ఐ డోంట్ వాంట్ దెమ్ టు బి స్ట్రెస్డ్ అవుట్. కాబట్టి లంచ్ అయిన తర్వాత మంచి గేమ్స్ ఆడిస్తాము. ఎడ్యుకేటివ్, డాన్స్ రిలేటెడ్ గేమ్స్ ఆడిస్తాము. ఆడించిన తర్వాత ఈవినింగ్ బయట వెళ్ళి కాసేపు బయట బాగుంటుంది, హాయిగా ఆడుకుని వస్తారు. సో దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఫర్ షూర్. ఇప్పుడు మీరు క్లాసెస్ తీసుకునేవాళ్ళు, ఒక 1 hour సెషన్ క్లాసెస్ అలా ఉండేవి. ఇప్పుడు ఆ క్లాసెస్లో పిల్లలు నేర్చుకోవటానికి ఇలా మీరు ఒక వర్క్షాప్ పెట్టి నేర్పించుకోవడానికి మీరు స్టూడెంట్స్లో మీరు ఏమైనా డిఫరెన్స్ చూస్తున్నారండి? అబ్సల్యూట్గా అండి.
అబ్సల్యూట్లీ దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒకటి నాతో అటాచ్మెంట్ పెరుగుతుంది, ఆ కనెక్షన్ ఒకటి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు అంత కంటిన్యూస్గా చేసి ఇప్పుడు 1 అవర్ చేసి వెళ్ళి మళ్ళీ 1 వీక్ వచ్చి మళ్ళీ 1 అవర్ 2 అవర్స్ చేస్తే వాళ్ళకి అది అంత సింక్ అవ్వదు. బట్ ఇట్లా కంటిన్యూస్గా 1 వీక్ చేసి లాస్ట్ 2 years బ్యాక్ అయితే మేము 2 weeks వర్క్షాప్ చేసాము. సో ఆ 2 weeks ఫుల్గా చేసి వెళ్ళిన పిల్లలు ఐ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దేర్ పోస్చర్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, ద వే దే హ్యావ్ స్టామినా కానీ, దేస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ డెఫినెట్లీ. లుక్స్ లైక్ చాలా యూనిక్ ప్రోగ్రామ్గా ఉందండి. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. वागर्धाविव सम्पृक्तौ वादर्थ प्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरा सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। शिव भव भव शरणं मम भवतु सदा तव स्मरणं शिव शिव भव भव शरणं मम भवतु सदा तव स्मरणं
शिव शिव भव भव शरणं मम भवतु सदा तव स्मरणं शिव शिव भव भव शरणं मम भवतु सदा तव स्मरणं शिव शिव भव भव शरणं मम भवतु सदा तव स्मरणं शिव शिव भव भव शरणं मम भवतु सदा तव स्मरणं शिव शिव भव भव शरणं मम भवतु सदा तव स्मरणं शिव शिव भव भव शरणं मम भवतु सदा तव स्मरणं शिव शिव भव भव शरणं मम भवतु सदा तव स्मरणं హాయ్ మై నేమ్ ఈస్ గాయత్రి. నేను వన్ ఆఫ్ ది పేరెంట్ అండి. మా ఇద్దరు పిల్లలు ఇక్కడ సుధా గారి దగ్గర 6 years నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఎలా చెప్పాలంటే యాక్చువల్లీ షీ ఈజ్ వెరీ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ లవ్వింగ్ టీచర్ అని చెప్పాలి. యాక్చువల్లీ వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్. మా పిల్లలకి ఎట్లా అయిపోయిందంటే ఫస్ట్ యాక్చువల్లీ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇద్దరికి. మెల్లమెల్లగా మేము డాన్స్ క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత టీచర్ చెప్పడము అవన్నీ టీచర్ దగ్గరికి వెళ్తూ వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు దే విల్ స్కిప్ ఎవ్రీథింగ్ బట్ దే కాంట్ స్కిప్ ద డ్యాన్స్. అంత బాగా ట్రైన్ అవుతున్నారు. అంటే అంత బాగా నచ్చింది వాళ్ళకి. మెయిన్ ఏంటంటే సుధా గారు అట్మాస్ఫియర్ ఈజ్ సో లైవ్లీ. వాళ్ళు ఆవిడ కిడ్స్ని ఎట్లాగా డ్యాన్స్ నేర్పించడం కానీ వాళ్ళతో అంత లైవ్లీగా అంత లవ్వింగ్గా కేర్ తీసుకోవడం కానీ అదంతా వండర్ఫుల్. వాళ్ళకి ఏదైనా మిస్ అవుతారు కానీ డేలో ఒకవేళ డ్యాన్స్ క్లాస్ ఉంటే మాత్రం అది మాత్రం మిస్ అవ్వరు. సో దే ఆర్ సో వెల్ ఆర్గనైజ్డ్. సుధా గారు క్లాసెస్ కండక్ట్ చేయడము ప్లస్ ఏదైనా ఈవెంట్స్ ఉంటే వాటికి తప్పకుండా అందరూ స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పి అంటే అందరినీ పార్టిసిపేట్ చేయమండము ఎంకరేజ్ చేయడము అవన్నీ చాలా బాగా చేస్తారు. సో రియలీ కిడ్స్ చాలా లైక్ చేస్తారు ఆవిడ్ని. ప్లస్ ఆవిడ డ్యాన్స్ కూడా ఎంత బాగా నేర్పిస్తారంటే షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ మాకు యాజ్ ఎ పేరెంట్ వీ విల్ జస్ట్ డ్రాప్ దెమ్ అండ్ గో అవే. సో షీఈ్ లైక్ యాక్చువల్లీ పాపం చాలా హ్యాండిల్ చేస్తారు. మేము అనుకుంటాం ఎలా ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. షీఈ్ రియలీ గ్రేట్. ఐ కాంట్ బిలీవ్ లైక్ ఏమైనా ఈవెంట్స్కి కానీ పిల్లల్ని రెడీ చేయడం దగ్గర నుంచి పిల్లలకి అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవడం దగ్గర నుంచి ఇట్స్ నాట్ ఈజీ. As a parent I can say like it's so tough to manage 2 kids but she's like managing like this many kids at the same time. వాళ్ళకి ఏమంటారు say coordination in between them and you know the atmosphere everything is really really good. పిల్లలు యాక్చువల్లీ వాళ్ళకి ఎట్లా అంటే ఇది వరకు మేము ఇంట్లో ఏదైనా టీచ్ చేస్తే పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదనమాట. బట్ ఇప్పుడు సుధా గారి దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి సుధా గారు నాట్ ఓన్లీ డ్యాన్స్ షీ ఆల్సో టీచర్స్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ వాట్ ఈజ్ అవర్ కల్చర్. లైక్ అంటే మన తెలుగు ధనం గురించి మన కల్చర్ గురించి డ్యాన్స్ సంగీతము ఇట్లాంటి ఆర్ట్స్ మీద ఎట్లాంటి ఎంత ఇంపార్టెంట్ కిడ్స్కి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి చాలా ఇష్టం. అంటే చాలా నేర్చుకున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే. పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడము ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేయాలి అండ్ వెల్ మేనర్డ్. ఐ కెన్ సే దే ఆర్ రియలీ వెల్ మేనర్డ్.
ఆ డిఫరెన్స్ ఏంటంటే మా ఫ్రెండ్స్ దగ్గరికి అట్లా అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, ఓ భలే చాలా బాగా చేస్తున్నారు, అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఇది అది అని. సో అందుకని అదేంటి అంటే చాలా డిఫరెన్స్ చూశాను నేను 6 years నుంచి. అండ్ దే రియలీ లవ్ సో మచ్. అంటే ఏమన్నా మేము ఇప్పుడు డ్యాన్స్ ఈవెంట్ ఉన్నా, ఏదన్నా ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా, లేకపోతే ఇప్పుడు క్లాసెస్ ఉన్నా, ఇప్పుడు మేము ఎక్కడికన్నా వెళ్ళాల్సి వస్తే మమ్మల్ని ఇద్దరిని, అంటే నన్ను మా హస్బెండ్ని వెళ్ళమంటారు, కానీ వాళ్ళు మాత్రం దే డోంట్ వాంట్ టు స్కిప్ ఇట్. దే ఆర్ అంటే అంత ఫోకస్డ్గా దే రియల్లీ వాంట్ టు కమ్ అండ్ పర్ఫామ్, లైక్ నేర్చుకోవడము, పర్ఫార్మెన్స్ ఇవ్వడము, వాళ్ళకి చాలా బాగా నచ్చింది అది. సో వీఆర్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ అరౌండ్ హియర్ విత్ అస్. థ్యాంక్ యూ.